ఏంటి మాస్టారు ఇక్కడేం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, జస్ట్ చలగాల కోసం వచ్చాను. అంతేనా చుట్టుపక్కలున్న అమ్మాయిలకి సైట్ కొట్టడానికా? ఇది మరీ దారుణం అండి. సారీ, జోక్ చేశా. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. ఏంటి? అంటే ఎప్పుడు దొంగలు పట్టేదానిలా అలా సీరియస్గా ఉండకుండా అప్పుడప్పుడు నవ్వుతే బాగుంటారని. చాలు, ఎక్కువైంది. టెక్ ఎక్కువే పాపకే. ఏంటి, నాకు టెక్ ఎక్కువ అని మనసులో తిట్టుకుంటున్నావు కదా? అబ్బాయి అదేం లేదండి. ఓకే. వామ్మో, జరంటూ చచ్చిపోయి ఉండరా బాబు. అవునబ్బాయి, నీ ఫోన్కి వాట్సాప్కి లాక్ లేదేంటి? అదా, నా ఫోన్కి చాలాసార్లు పాస్వర్డ్ పెట్టి మర్చిపోయి చాలా ఇబ్బంది పడ్డానండి. అందుకే అప్పటి నుంచి పాస్వర్డ్ పెట్టడం మానేశాను. అయినా నా ఫోన్ ఎవరు చూస్తారండి, నేను తప్ప. అయినా నా ఫోన్కి పాస్వర్డ్ లేదని మీకెళ్ళి తెలుసు? సరదాగా నీ ఫోన్ స్విచ్ ఆన్ చేశా. ఓహో, ఏంటి ఇది మరీ దారుణం అండి. నా పర్మిషన్ లేక నా ఫోన్ ఆన్ చేయడం ఏంటి? హలో, అంతలేదు. 2 days నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది కదా. నువ్వేదో జాబ్ చేస్తున్నా అన్నావు. నీకేదో ఇంపార్టెంట్ కాల్సో మెసేజెసో వచ్చుంటాయని నీ ఫోన్ నీకు ఇచ్చేద్దామనుకున్నా. సరే ఇవ్వండి. వస్తే ఇద్దామనుకున్నా. అంటే రాలేదా? ఓన్లీ రామారావు జఫా అనే నెంబర్ నుంచి మాత్రం 10 మిస్ కాల్స్ ఉన్నాయి. 10 మిస్డ్ కాల్సా? ఏం అవసరం వచ్చిందో వాడికి ఒకసారి ఇవ్వండి, మాట్లాడతాను. ఆ అవసరం ఏంటో వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ చేశాడులే. అవునా, ఏంటది? నువ్వే విను. మామ ఏమైపోయావురా, నువ్వు లేక ఒక్కడిని తాగాల్సి వస్తుంది. చాలా పెద్ద అవసరమే. ఈ డబ్బా పరువు మొత్తం గంగలో కలిపిస్తాడు. ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే సంగతి చెప్పాలి. ఏంటి, నీలో నువ్వేదో మాట్లాడుకుంటున్నావు? అబ్బాయి అదేం లేదండి. అంటే తమరు మందు కూడా తాగుతున్నారన్నమాట. అంటే అప్పుడప్పుడు ఏదో కొంచెం. మీ అబ్బాయిలు కొంచెం తాగే టైప్ కాదులే. నిజమండి బాబు. సరే కాని ఫోన్ పౌచ్ లో ఏంటా పేపర్? అబ్బా, ఏది దొరకకూడదు అదే దొరికేసిందే. ఇప్పుడు ఆ పేపర్లో ఏముందో చూసిందో ఉన్న కాస్త పరువు కూడా గంగలో కలిసిపోయినట్టే. హలో పద్మానందరావు గారు, మిమ్మల్నే. అది 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 ఏం చెప్పాలి. ఇప్పుడు రోడ్ మీద కొంతమంది ఫోన్ నెంబర్ రాసి ఇవ్వమని చెప్పేసి పేపర్లు అడుగుతుంటారు కదా, దానికోసం ఉపయోగపడుతుందని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. అవును అవును. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరి అప్పులు వాళ్ళకి తీర్చేయాలి. నీ దరిద్రం మామూలుగా లేదురా. చిరు అన్నయ్య డాష్ డాష్, శ్రీదేవి మేడం డాష్ డాష్, మురళీ జిఎల్ఎం డాష్ డాష్ డాష్, శేఖర్ గారు డాష్ సమీర గారు, ఇంక చాలు. ఇంకా ఉన్నాయి. ప్లీజ్ అండి. ఏంటా లిస్టు? నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు. సిగ్గు లేదా అప్పు చేయడానికి? తీసుకోక తప్పలేదు, జాబ్ లేదు, అందుకే ఇంకివ్వలేదు. మరెప్పుడు ఇస్తావో? ఇచ్చేస్తానులేండి. పోనీ ఆ అమౌంట్ నేను ఇవ్వనా, వాళ్ళకి ఇచ్చేస్తావా? వద్దండి బాబు, అవసరం నాది, అప్పు నాది, ఇవ్వాల్సింది కూడా నేనే. ఏంటండి అలా చూస్తున్నారు? అప్పు తీసుకున్నానని చీప్గా చూస్తున్నారా? హే, అలా ఏం కాదు. పర్లేదులేండి, మీరు అలా చూసినా ఏం ఫీల్ అవును, అప్పు తప్పే కదా. సరే రండి, ఇంకెళ్దాం, చలేస్తుంది. రారా? నే వస్తాలే, నువ్వు పద. ఓకే. టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. ర్యాపిడో మేడం ఓటీపీ ఓటీపీ 1555. రాంగ్ చూపిస్తుంది. నేమ్ ఏం చూపిస్తుంది? పద్మానందరావు అని ఉంది. సమీరా అని లేదా? లేదు అయ్యో, అది క్యాన్సిల్ చేసేయండి. ఇంటర్వ్యూకి నాకు టైం అయిపోతుంది. మేడం, అది నేను మీకు ఎక్స్ట్రా పే చేస్తాను, డబుల్ పే చేస్తాను. లొకేషన్ తెలుసా? తెలుసు. ఓకే. ఇప్పుడు క్యాన్సిల్ చేసావేంట్రా? రోజుకి ఒకసారి చూసేవాడిని, ఇప్పుడు ఫోన్ లేక ఊహించుకోవాల్సి వస్తుంది. అమ్మ చిలకమ్మ. అదేనండి, ఈరోజు మీకు వర్క్ లేదా? ఉంది. మరి ఇంకా స్టార్ట్ చేయలేదే? నా వర్క్ తో నీకేంటి పని? అంటే రోజు టైం స్టార్ట్ చేస్తారు కదా, అందుకే అడిగానండి, లేకపోతే నాకేం అవసరం. ఈరోజు ఎలాగైనా తను డైవర్ట్ అవ్వకుండా చూసి తన వర్క్ కంప్లీట్ అయ్యేలా చేయాలి.
హ్మ్. 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 హలో హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం పడిపోను. మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి ఓకే ఏయ్, ఎందుకంత గట్టిగా అరుస్తూ పాడతావు? నేను వర్క్ చేసుకోవద్దా? అరిచానా నేనా ఎప్పుడు అంటే బోర్ కొడుతుంది ఫోన్ కూడా లేదు డేటా కూడా అయితే మిగిలిపోతుంది నన్నేం చేయమంటావు? అంటే నాకు నిద్ర వచ్చేంత వరకు నాతో మాట్లాడుతూ వర్క్ చేసుకోండి ప్లీజ్ ఏంటండి ఆ చూపు నాతో మాట్లాడుతూ మీ వర్క్ ఎలా చేసుకోవాలనే కదా మీరు చేసే వర్క్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ వర్క్ చేయండి నాకు ఎలాగోది అర్థం కాదు కాబట్టి నేను త్వరగా పడుకుని పోతాను మీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది ఏమంటారు ఇది చాలా బెస్ట్ ఐడియా అండి దీన్ని కూడా అంతలా ఆలోచిస్తున్నారు మీరు సరేరా. ఆ, 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 సూపర్ స్టార్ట్ చేయండి హ్మ్. Yeah, it's done. హలో మాస్టారు. గుడ్ మార్నింగ్. ఏంటండి పొద్దున లేపుతారు టైము 9 అవుతుంది. ఇది నీకు పొద్దున్న. ఏ పని పట్టలేనోడికి 9 అయితే ఏంటి 10 అయితే ఏంటి చెప్పండి ఏడ్చావులే, ముందు ఈ టీ తాగు. ఎలా ఉంది? అబ్బా కాఫీ అదిరిపోయిందండి అది టీ. మరి అదేంటండి అచ్చు కాఫీలాగా ఉంది మ్మ్. మరి ఏంటండి టీలా కాకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి ఛీ, నీకు టీ ఇచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. అంటే అన్నం అంటారు లేకపోతే లేదంటారు మీతో ఏదైనా బాధేనండి బాబు సరే గాని ఇంట్లో వెజిటేబుల్స్ లేవు, సో నువ్వు లేస్తే నేను అడగకుండానే మీరు నాకు టీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందండి నాకు ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది నేను ఇక్కడ మీ బట్టలు ఆరబెట్టడానికి కూరగాయలు తీసుకురావడానికి అవి కచ్చడానికి మాత్రమే ఉన్నాను ఇక్కడ ఎహే ఆపు, చెప్పేది పూర్తిగా వినకుండా ఓ బొబ్బిలోడ్లాగా కంగారు పడిపోతావు. నువ్వు లేస్తే మనిద్దరం కలిసి వెళ్ళి తీసుకొద్దాం. అయినా కూరగాయలు తేవడానికి ఇద్దరు ఎందుకండి మీరు వెళ్ళొచ్చేచ్చుగా మ్మ్. ఓకే అర్థమైంది ఇద్దరం కలిసే వెళ్తాం ఓకేనా 2 minutes
ఎలా అండి కూరగాయల లిస్ట్ ఏం రాసుకోలేదు ఏవేం తేవాలో ఏం క్లారిటీ లేదు ఉప్మా కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నా ఉప్మానా ఈ రోజు కూడా ఉప్మా సర్లేండి ఇప్పుడు ఎలా వెళ్తున్నాం క్యాబ్లోనేనా ఏమైందండి పానే ఆ, నడిచే వెళ్దాం హలో గుడ్ మార్నింగ్ మూర్తి గారు గుడ్ మార్నింగ్ ఏంటి అక్క తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నారు ఆ? ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు సరిపోద్ది మూర్తి గారు అక్క తమ్ముళ్ళని చెప్పి డైలాగ్ లాగ్ చేయడం ఎందుకు ఏం లేదు అంకుల్ వెజిటబుల్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం అవునా మాకు కూడా కావాలో ఆంటీని అడిగి వస్తే ఆగండి మ్మ్. టుమ్, టుమ్, టుమ్. వాళ్ళ వైఫ్ చనిపోయి 2 years అయిపోయింది కదా. ఏంటి అక్క తమ్ముడు అన్నారని ఫీల్ అవుతున్నావా ఆహా, అబే అదేం లేదండి పదండి ఆంటీ కూడా తీసుకురమ్మని చెప్పింది రండి కూరగాయల రేటు బాగా పెరిగిపోయినాయండి కొంటంటే కడుపు తరిగిపోతుంది క్యారెట్ రేటు మరీ ఎక్కువ ఉందమ్మా సమీర గారు ఇది పట్టుకోండి ఏమైంది పట్టుకోండి చెప్తాను ఛీ, వెళ్ళు. ఓ సాహో, ఓ సాహో. ఏంటమ్మా సమీరా ఎప్పుడు ఉప్మానే చేస్తా ఉప్మా అంటే నాకు బాగా ఇష్టం అబ్బా నా కర్మానికి ఆంటీ కూడా అదే వచ్చు అవును సరే అమ్మా ఉంటా బాయ్ బాయ్ ఇది అంకుల్ కవర్ నా దగ్గరే ఉండిపోయిందే తీసుకెళ్తా వంకాయ అలా కట్ చేయొద్దని చెప్పాను కదా ఆ వంకాయ కూరలో కొంచెం మసాలా ఎక్కువై ప్రతిసారి ఆ వంకాయని నీళ్ళలో ముంచుకుని తిన్నట్టుంది అది కాదమ్మా ఇందాక వెళ్ళొచ్చాను కదా ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు అబ్బా, మళ్ళీ కిందికి వెళ్ళి షాప్కి వెళ్ళంటే నాతో కాదు అక్కడ please ఎవరు చెప్తున్నా. లేరు కదా ప్రతిసారి ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటి ఆంటీ ఎక్కడ అబ్బా, వద్దులే చూడు నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు లేదు నేను వెళ్ళను